ఈరోజు ఒక ప్రవచనాత్మకమైనటువంటి సందేశం ద్వారా ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతుంటున్నాడండి. మరి ప్రతిరోజు కూడా మరి దేవుని యొక్క సందేశములను మనం వింటూ ఉంటున్నాం. అయితే దేవుడు ఈరోజు ఒక ప్రాఫెటికల్గా మరి ప్రవచనాత్మకమైనటువంటి రీతిలో ప్రభు ఈరోజు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు. ఇక సందేశం ఏంటిదంటే, నీ శక్తి వలన నీ బలము వలన సాధ్యము కానిది ఆయన వలన సాధ్యమవుతుంది అనేటువంటి ఒక గంభీరమైనటువంటి సందేశము ద్వారా ఆయన మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ లోకంలో ప్రతి ఒక్కరి జీవితంలో మరి వారి యొక్క పరిస్థితులు మనం చూసినట్లయితే కొన్ని అనుకూలంగా ఉంటాయి, కొన్ని అనానుకూలంగా ఉంటాయి. మరి కొన్ని పరిస్థితులు మనం చూసినట్లయితే మన శక్తికి ఒకవేళ అవి సమస్యలు కావచ్చు, లేదా పరిస్థితులు కావచ్చు, మన శక్తి వలన మన బలము వలన ఆ యొక్క సమస్యలన్నీ తీరవచ్చు. అయితే కొన్ని సమస్యలు ఉంటాయి, అవి మన శక్తికి మించిన సమస్యలు ఉంటాయి. కొన్ని యొక్క మరి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి మన బలమునకు మించినటువంటి ఆ యొక్క సమస్యలుగా మరి ఉండడం ప్రారంభిస్తుంటున్నాయి. అటువంటి ప్రతి ఒక్కరితో ఈరోజు మాట్లాడుతున్నటువంటి సందేశం ఏంటిదో తెలుసా? లేదా ప్రభు మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటిదంటే, నీ శక్తి నీ బలము వలన సాధ్యము కానిది ఆయన వలన సాధ్యమవుతుంది. అందరికీ తెలిసినటువంటి భాగము జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం మనం చూసుకుందామా? జకరియా 4:6. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ భాగంలో చూసినట్లయితే ఇది ఒక వండర్ఫుల్ ప్రామిస్ అండి. ఇది ఒక అత్యద్భుతమైనటువంటి వాగ్దానము. ప్రియమైన వాళ్ళరా, నాట్ బై మైట్ నాట్ బై మై స్పిరిట్, నాట్ బై మైట్ నాట్ బై పవర్, బట్ బై మై స్పిరిట్ సేస్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఇది సాధ్యము. మరి ఎవరిని గురించి ఈ మాట రాయబడింది, లేదా ఎవరితో ఈ మాట చెప్తుంటున్నాడు? ఆ అధ్యాయంలో మీరు చూసినట్లయితే దేవదూత వచ్చి జెరుబ్బాబెలుతో అంటున్నటువంటి మాట ఇదే యెహోవా వాక్కు. దిస్ ఈజ్ ఎ వర్డ్ ఫర్ జెరుబ్బాబెల్, ఆర్ దిస్ ఈజ్ ఎ వర్డ్ ఫర్ యెరుబ్బాబెలు. యెరుబ్బాబెలు కొరకు యెహోవా వాక్కు ఇదే. ఆ యెరుబ్బాబెలు స్థలములో లేదా ఆ యొక్క పేరులో నీ పేరు పెట్టుకోవడం ప్రారంభించు. నీ ఆ యొక్క వాక్కు లేదా యెహోవా వాక్కు ఎవరి కొరకంట? అది నీ కొరకే. ప్రియమైన వాళ్ళరా, ఆ మాట ఏంటిదండి? శక్తి ద్వారా కాదు, బలము ద్వారా కాదు, నా ఆత్మ వలనే ఇది సాధ్యము. హల్లెలూయా! ఎంత గొప్ప వాగ్దానము ప్రియమైన వాళ్ళరా. ప్రతి ఒక్కరి జీవితంలో శక్తి అనేటువంటిది ఉంటుంది, ప్రతి ఒక్కరి జీవితంలో బలము అనేటువంటిది ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, కొంతమంది జీవితంలో డబ్బు వారి యొక్క శక్తి బలము కావచ్చు, లేదా కొంతమంది జీవితంలో వారికి ఉన్నటువంటి పలుకుబడి కావచ్చు, కొంతమందికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండవచ్చు, మరి కొంతమందికి వారి యొక్క ఉద్యోగ రీత్యా వారు చాలా బలమైనటువంటి వాళ్ళు కావచ్చు, మరి కొంతమంది ఉంటున్నారు వ్యాపారము వారి యొక్క పెద్ద బ్యాక్గ్రౌండ్ కావచ్చు. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో వారి శక్తికి బలముకు మించిన సమస్యలు ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో వారి స్థితిగతులకు మించినటువంటి సమస్యలు ఉంటాయి. దేవుడు అంటున్నటువంటి మాట, శక్తి ద్వారా కాదు, బలము ద్వారా కాదు, నా ఆత్మ ద్వారానే. ప్రియమైన వాళ్ళరా, ఇక జెరుబ్బాబెలు ఎవరు? ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే హీ వాజ్ ఏ గవర్నర్. అతడు ఒక గవర్నర్గా ఉంటున్నాడు. అతడు ఒక రాజకీయ పరంగా మీరు చూసినట్లయితే ఒక గవర్నర్గా ఉంటున్నాడు. అయితే అతడు ఎంత బలవంతుడు, ఎంత శక్తిమంతుడు అండి. గవర్నర్ అంటే ఈజ్ నాట్ ఎ నార్మల్ పర్సన్. అతడు ఏదో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఒక ఉన్నతమైనటువంటి అధికారి. అయితే ఆ అధికారికి ఉన్నటువంటి బలము కంటే, శక్తి కంటే మించినటువంటి సమస్య ఒకటి ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఓ యెరుబ్బాబెలు, నీ శక్తికి నీ బలముకు సాధ్యము కానిది ఆయన వలన సాధ్యమవుతుంది. అసలు ఏం జరిగిందండి? బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే తిరిగి అదే భాగం చదువుకుందామా? గొప్ప పర్వతమా, అక్కడి నుంచి చదవడం ప్రారంభిస్తాం. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే ఈ సమస్య ఏంటంట, గొప్ప పర్వతమా, నీవు జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ పాటి దానవు, నీవు చదును భూమిగా మారెదవు. ప్రియమైన వాళ్ళరా, అసలు జెరుబ్బాబెలును
అడ్డగిస్తున్నటువంటి ఆ పర్వతం ఏంటిది? జెరుబాబెలు లాంటి ఒక గవర్నర్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ గవర్నర్, అతడు కేవలం గవర్నర్ మాత్రమే కాదు, ఒక దేవుని యొక్క బిడ్డ. ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో కూడా పలుమార్లు గొప్ప పర్వతము అనేటువంటిది నీ ఎదుట ఉంటుంది. అది ఒకవేళ రోగము కావచ్చు, ఒకవేళ సమస్య కావచ్చు, లేదా ఒక పొలిటికల్ ఇష్యూ కావచ్చు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ గొప్ప పర్వతము నీ ఎదుట ఏదైనా, దేవుడు అంటున్నటువంటి మాట, ఓ గొప్ప పర్వతమా, ఈ జెరుబాబెలును అడ్డగించుటకు నీవు ఏ పాటి దానవు? ఆ జెరుబాబెలు స్థలంలో మరి ఒకసారి నీ పేరు పెట్టుకో. ఒకవేళ నా పేరు జోసెఫ్ ప్రసన్న కుమార్ అండి, నేను పలుకుతున్నటువంటి మాట, గొప్ప పర్వతమా, ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ని నీవు ఎదిరించుటకు హూ ఆర్ యు? నీవు ఏ పాటి దానవు? నీవు చదును భూమిగా మారుతావు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ సమస్య ఏంటిదండి? బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఆ యొక్క ఇశ్రాయేలీయులు, దేవుని బిడ్డలు అనబడినటువంటి వాళ్ళు అప్పటికే, ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ యొక్క బబులోని యొక్క చెరలో వాళ్ళు ఉంటున్నారు. 70 సంవత్సరములు ఉంటున్నారు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ ప్రాబ్లం. అది సామాన్యమైనటువంటి సమస్య కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఈ సమస్యను గురించి దేవుడు ఇర్మియాతో చెప్పాడు. కోరెషు అనేటువంటి రాజుతో దేవుడు మాట్లాడినాడు. ఆ తర్వాత ప్రజలకు ఇక వార్తను చేర్చాడు. బైబిల్లో మీరు చూసినట్లయితే యెషయా అనేటువంటి ఆ యొక్క ప్రవక్త కోరెషుని గురించి ప్రవచించాడు. ఈ సమస్య గురించి మీరు బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే యెషయా గ్రంథంలో రాయబడింది, ఇర్మియా గ్రంథంలో రాయబడింది, దానియేలు, జకరియా, హగ్గై, ఎజ్రా, ఇన్ని పుస్తకములలో ఈ సమస్యను గురించి రాయబడిందండి. అందుకే నేను అంటున్నటువంటి మాట, ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. అదేదో చిన్న సమస్య కాదు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఎందుకంటే యెషయా చెప్పాడు, మరి ఇర్మియా కూడా ఈ సమస్యను గురించి మాట్లాడాడు. ఎజ్రా లాంటి ఒక శాస్త్రి దీన్ని డీల్ చేయడం ప్రారంభించాడు. జెరుబాబెలు లాంటి ఒక గవర్నర్ పొలిటికల్గా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఎంతో మంది ఇన్వాల్వ్ అయ్యారు. ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో కూడా ఇటువంటి ఒక పెద్ద సమస్య గుండా నీవు ఒకవేళ వెళ్తుంటున్నావా? దేవుడు అంటున్నాడు, గొప్ప పర్వతమా, ఈ వ్యక్తిని లేదా ఈ దేవుని బిడ్డను ఎదిరించుటకు నీవు ఏ పాటి దానవు? బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం మనం చూసుకుందాం. ఎజ్రా చాప్టర్ 1 and verse 1. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా. చూడండి, ఈ భాగంలో చూసినట్లయితే ఎజ్రా అనబడినటువంటి ఆ యొక్క శాస్త్రి లేదా ఎజ్రా గ్రంథంలో రాయబడినటువంటి మాట, ఇద్దరు వ్యక్తులను టచ్ చేస్తున్నాడండి. ఎవరు ఇక ఎజ్రా? బైబిల్లో చూసినట్లయితే పారసీక దేశపు రాజు అయినటువంటి కోరేషు. కోరేషు ఎవరండి? యెషయా గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత చూసినట్లయితే దినములు, కోరేషు దినములు అంట. అయితే ఇర్మియా ద్వారా పలకబడినటువంటి తన మాట, ఇర్మియా ద్వారా పలకబడినటువంటి తన వాక్యము. అందుకే నేను చెప్పాను ప్రియమైన వాళ్ళరా, ఈ సమస్య సామాన్యమైనటువంటి సమస్య కాదు. యెషయా లాంటి ప్రవక్త కాలంలో ఉన్నటువంటి సమస్య. మరి బైబిల్లో చూసినట్లయితే కోరేషు దినములలో చెప్పబడిన సమస్య. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇర్మియా అనేటువంటి ప్రవక్త ద్వారా తన వాక్యమును, అంటే ఇర్మియా కాలంలో కూడా ఈ మాట చెప్పబడింది. అయితే బైబిల్లో రాయబడినటువంటి మాట, తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా కోరేషు మనస్సును ప్రేరేపించడం ప్రారంభించాడు. ద లార్డ్ స్టిర్డ్ అప్ ద హార్ట్ ఆఫ్ కోరేష్. సైరస్ కోరేష్ యొక్క మనస్సును ప్రేరేపించినట్లుగా మనం చూడగలం. అసలు ఈ యొక్క ఎజ్రా ఏంటి? ఎజ్రా గ్రంథం ఏంటి ప్రియమైన వాళ్ళరా? బైబిల్లో మీరు చూసినట్లయితే బైబిల్ స్కాలర్స్ మరి ఏమని చెప్తారంటే, ఈ ఎజ్రాను యూదులు 2వ మోషేగా మరి చూస్తారంట. మొదటి మోషే అందరికీ తెలుసు. అయితే యూదులు అనబడినటువంటి వాళ్ళు ఈ ఎజ్రాను 2వ మోషేగా మరి చూస్తారంట. నిర్గమకాండము అనేటువంటిది మోషే కాలంలో ఉన్నింది. ఈ ఎజ్రా అనేటువంటిది 2వ నిర్గమముగా చూస్తారంట అండి. ఎందుకంటే మొదటి నిర్గమకాండము లేదా మొదటి నిర్గమములో ఒకవేళ మీరు చూసినట్లయితే ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఐగుప్తులో నుంచి వాళ్ళు బయటికి వచ్చారు. ఈ యొక్క 2వ నిర్గమములో ఎజ్రా కాలంలో మీరు చూసినట్లయితే ఇశ్రాయేలీయులు అనబడినటువంటి వాళ్ళు బబులో నుంచి వాళ్ళు బయటికి వచ్చారు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది రాలేకపోయారంట అండి. చాలా మంది ముందుకు వచ్చారు, బట్ దేర్ వర్ ఫ్యూ పీపుల్ హూ వర్ లెఫ్ట్
ఇన్ బాబిలోనియన్ క్యాప్టివిటీ. అయితే వారంతకు వారే నిలబడిపోయారు. ఏదైనప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, ఇక ఎజ్రాను రెండవ మోషేగా చెప్తారు, ఈ యొక్క ఎజ్రా గ్రంథమును రెండవ నిర్గమముగా చెప్తారు. మరి బైబిల్లో మీరు చూసినట్లయితే రాయబడినటువంటి మాట, పారసిక దేశపు రాజు అయినటువంటి కోరెషు యొక్క మనస్సును దేవుడు ప్రేరేపించాడంట. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడి ఉంటుందంటే, హీ స్టిర్డ్ అప్ ద హార్ట్ ఆఫ్ కింగ్ సైరస్. ఒక అన్యుడైనటువంటి రాజు యొక్క హృదయమును దేవుడు ప్రేరేపించాడంట ప్రియమైన వాళ్ళరా. ఎందుకంట ఇర్మియా ద్వారా పలకబడిన తన మాటను నెరవేర్చినట్లుగా, టు ఫుల్ఫిల్ ద వర్డ్ స్పోకెన్ బై ప్రాఫెట్ జెరెమయా. అయితే ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి యెహోవా వాక్కును నెరవేర్చినట్లుగా దేవుడు అంట బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట కోరెషు యొక్క మనస్సును ప్రేరేపించాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏ ఒక్కరు కూడా రాజు దగ్గరికి వెళ్ళలేరండి. ఒకవేళ వెళ్ళినా ఈ రోజులలో చూసినట్లయితే అధికారుల దగ్గరికి ఒక వ్యక్తి నిలబడాలంటే కనీసం కూర్చోమని కూడా చెప్పరు అధికారులు, అవునా? కనీసం కూర్చోమని కూడా చెప్పరండి. ప్రియమైన వాళ్ళరా, ఇంకా రాజు ఎటువంటి వాడండి? రాజుని ఎవరైనా అప్రోచ్ కాగలరా? రాజుని ఎవరైనా వెళ్ళి వారి సమస్యలు చెప్పుకోవడానికి ఇటువంటి పొలిటికల్ ఇష్యూ ప్రేమైన వాళ్ళరా. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే తర్వాత భాగంలో నేను మీకు చూపిస్తాను ప్రేమైన వాళ్ళరా. ఇటువంటి పొలిటికల్ ఇష్యూ అనేటువంటిది రాజుతో డిస్కస్ చేయడం సాధ్యమేనా? అయితే బైబిల్ గ్రంథంలో రాయబడింది, యెహోవా దేవుడు కోరెషు మనస్సును ప్రేరేపించాడంట. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మాటను ధ్యానిస్తుండగా ప్రభువుతో మాట్లాడడం ప్రారంభించాడండి. నీ కొరకు నీ సమస్యలను తీర్చడానికి దేవుడు కొంతమందిని ప్రేరేపించడం ప్రారంభిస్తాడు. హీ విల్ ఇన్స్పైర్ దెమ్ అండ్ హీ విల్ స్టిర్ అప్ దేర్ హార్ట్. దేవుడు వారితో మాట్లాడతాడు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే నీ సమస్య సాల్వ్ కావడం అనేటువంటిది చాలా కష్టము. అయితే దేవుడు ప్రేరేపించినట్లయితే, అయితే దేవుడు మాట్లాడినట్లయితే, దేవుడు వారిని ఇన్స్పైర్ చేసినట్లయితే నీ కొరకు దేవుడు కొంతమందిని పెడతాడు ప్రియమైన వాళ్ళరా. దేవుడు అంటున్నటువంటి మాట, ఆ కోరెషు రాజును దేవుడు ప్రేరేపించాడంట. ఎందుకండి? జస్ట్ టు ఫుల్ఫిల్ ద వర్డ్ ఆఫ్ ప్రాఫెట్ జెరెమయా. ఇర్మియా ద్వారా పలకబడినటువంటి యెహోవా వాక్కును నెరవేర్చినట్లుగా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం మనం చూసుకుందాం. దేవుని మందిరపు పని జరుగునిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి. చాలండి, ఎంత గొప్ప మాట ప్రియమైన వాళ్ళరా. నేను ఎందుకు ఇదొక పెద్ద పొలిటికల్ ఇష్యూ అన్నాను, మరి ఎందుకు రాజకీయ పరంగా ఇన్బ్యాలెన్స్ జరిగింది అనేటువంటి మాటను నేను ఎందుకు అన్నానంటే దేవుని బిడ్డలారా, బైబిల్లో చూసినట్లయితే కోరెషును దేవుడు ప్రేరేపించాడు. యెరూషలేము యొక్క పట్టణము లేదా దేవాలయం యొక్క పునాదులను రెస్టోర్ చేయనట్లుగా ఆర్ రీకన్స్ట్రక్ట్ చేయనట్లుగా దేవుడు ప్రేరేపించాడు. అన్యుడైన రాజు ముందుకు వచ్చి ప్రారంభించాడండి. అయితే పాపము బాధాకరమైన విషయము, ఆ యొక్క కోరెషు మరణించాడు. ఆ తర్వాత మీరు చూసినట్లయితే దర్యావేషు రాజు ఏలడం ప్రారంభించాడు ప్రేమైన వాళ్ళరా. దర్యావేషు రాజుకు ఈ యొక్క సమస్య ఏమీ కూడా తెలియదండి. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే నేను ఎందుకు ఇది పొలిటికల్గా ఇది ప్రాబ్లం అంటున్నానంటే, బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఆ యొక్క బబులోను చెరలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు అప్పటికే చెరలో ఉంటున్నారు. ఆ యొక్క బబులోను ప్రజలు మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆ అధ్యాయం ఆ గ్రంథము మీరు ఒకవేళ చూసినట్లయితే దాదాపు అనేక జనాంగములు ఉంటున్నాయి, అనేక మంది జనములు ఉంటున్నారు. బబులోను వాళ్ళు మాత్రమే కాదు, అనేక మంది ప్రజలు యూదులకు వ్యతిరేకంగా ఉంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఓ రాజా, ఈ యొక్క మందిరమును నిర్మించినట్లయితే, ఈ యొక్క ఆలయమును నిర్మించినట్లయితే ఇక యూదులు మనకు పన్ను చెల్లించరు. వాళ్ళు రాజు యొక్క మనస్సును విషపూరితం చేయడం ప్రారంభించారు. ఎందుకు? యెరూషలేము అనేటువంటిది కట్టబడినట్లయితే వాళ్ళు ఒక ఇండిపెండెంట్గా అయిపోతారు. దే విల్ నాట్ పే ఎ ట్యాక్స్ ఫర్ యూ. ఆ యొక్క దర్యావేషు రాజు ప్రేమైన వాళ్ళరా ఆ యొక్క చెప్పుడు మాటలు వినడం ప్రారంభించాడండి. బైబిల్లో చూసినట్లయితే ఏం జరిగిందో తెలుసా? ఆ రాత్రి బైబిల్లో రాయబడింది 6వ అధ్యాయంలో, ఆ రాత్రి కాలమందు దర్యావేషు రాజు ఏం చేస్తాడండి? ఆ యొక్క గ్రంథపు చుట్టను తెప్పించుకోవడం ప్రారంభిస్తాడు. ఇంతకు దర్యావేషు ఎవరండి? కోరెషు యొక్క కుమారుడు ప్రేమైన వాళ్ళరా. ఆ దర్యావేషు రాజు ఏం చేస్తాడు? ఆ యొక్క గ్రంథపు చుట్టను తెరవడం ప్రారంభిస్తాడు. అప్పుడు చదవడం ప్రారంభిస్తాడు. తన తండ్రి అయినటువంటి కోరెషు ప్రారంభించినటువంటి పని నిలబడిపోయింది. ప్రియమైన వాళ్ళ, దానికి ముందే ఏం జరుగుతుంది? ఈ యెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా, హగ్గై వీళ్ళందరూ కూడా ఒకవైపు ఉంటారు.
వారి ఎదుట ఎవరుంటున్నారు? గొప్ప పర్వతము దర్యావేషు. హీ వాస్ ఎ టెంపరరీ మౌంటైన్. నేను ఎందుకు టెంపరరీ అంటున్నానంటే కొద్ది కాలం అడ్డుగా ఉన్నాడండి. అయితే మరి ఒక వైపు మీరు చూసినట్లయితే ఆ దేశపు ప్రజలు ఉంటున్నారు. ఈ గొప్ప పర్వతము అనేటువంటిది ప్రియమైన వాళ్ళ దర్యావేషు కావచ్చు, ఎందుకంటే హీ వాస్ టెంపరరీ ఎ మౌంటైన్. కొద్ది కాలం అడ్డుగా ఉంటున్నాడు. అయితే ఎప్పుడైతే సత్యము తెలుసుకున్నాడో పనిని ప్రారంభించాడు. అయితే ఇంకొక వైపు ఎవరు ఉంటున్నారంటే ప్రజలు ఉంటున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఒకవైపు గవర్నర్ ఉంటున్నాడు, ఒకవైపు ఈ వ్యక్తి ఉంటున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ జెరుబ్బాబెలును అడ్డగించుటకు గొప్ప పర్వతమా, హూ ఆర్ యు ఆర్ వాట్ ఆర్ యు మౌంటైన్, నీవు ఏ పార్టీ దానవు? ప్రియమైన వాళ్ళరా, ఈ భాగంలో మీరు చూసినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి మాట, ఎప్పుడైతే ఆ మందిరమును ఈ విధంగా కట్టించాలి, కోరెషు మొత్తము రాస్తాడండి, ఎటువంటి రాళ్లతో కట్టించాలి. ఆ అధ్యాయం చూస్తే మీకు తెలుస్తుంది ఎక్కడి నుంచి ఆ ధనము తీసుకొని రావాలి. ఎందుకంటే ప్రజలు ధనము ఇవ్వట్లేదు, ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? రాజు యొక్క ట్రెజర్లో నుంచి ఆ ధనమును తీసుకొని వచ్చి ఆ మందిరమును కట్టించాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, అటువంటి గొప్ప సమస్యలో దేవుడు ఈసారి ఎవరి మనస్సును ప్రేరేపించాడు? దర్యావేషు యొక్క మనస్సును. ఇంతకుముందు కోరెషు యొక్క హృదయమును, తండ్రి యొక్క హృదయమును ప్రేరేపించినటువంటి దేవుడు ఇప్పుడు కుమారుడైన దర్యావేషు యొక్క హృదయమును ప్రేరేపించాడు. ఎంతగా ప్రేరేపించాడో తెలుసా దేవుని బిడ్డలారా? బైబిల్లో రాయబడినటువంటి మాట, దేవుని మందిరపు పని జరుగనిచ్చి ఎవరి అధికారినంట? బబులోను అధికారి కాదు, లేదా ఆ జనాంగములలో అధికారి కాదు. బైబిల్లో రాయబడింది వారి అధికారిని, అంటే ఇశ్రాయేలు అధికారిని, యూదుల యొక్క అధికారిని, వారి పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏది అయితే ఆగిపోయిందో, ఏదైతే నిలబడిపోయిందో, దేవుడంట ఆ రాజు యొక్క హృదయమును ప్రేరేపించాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ రాజ్య పలుకుతున్నటువంటి మాట, ఏదైతే నిలబడిపోయిందో ఆ మందిరపు పనిని జరుగనిచ్చి వారి అధికారిని, పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మాట చెబుతూ ఉండగా ప్రభు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఏదైతే నీ జీవితంలో నిలబడిపోయిందో, ఏదైతే నీ జీవితంలో ఒకవేళ ఏ పని అయినా ప్రియమైన వాళ్ళరా, వాట్ ఎవర్, ఏదైతే నిలబడిపోయిందో, ఒక దేవుడు ఉంటున్నాడు జరుగనిచ్చేటువంటి దేవుడు, ఒక దేవుడు ఉంటున్నాడు ముందుకు కొనసాగించేటువంటి దేవుడు, ఒక దేవుడు ఉంటున్నాడు ఆగిపోయినవి పునః ప్రారంభించేటువంటి దేవుడు. ఒకవేళ, మరలా నేను చెప్తున్నాను, ఒకవేళ ఇంతకు ముందు ఆ పని జరుగుతూ నిలబడిపోయిందా, దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటిదో తెలుసా? There is one God who can restart. నీ పనిని తిరిగి పునః ప్రారంభించేటువంటి దేవుడు ఒకడు ఉంటున్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నీవు ఏ పరిస్థితి గుండా నీవు వెళ్తున్నా, నీ శక్తికి బలముకు మించినటువంటి ఒకవేళ సమస్య కావచ్చు దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిలబడిపోయిన ప్రతిదీ ప్రారంభించే దేవుడు ఒకడున్నాడు. ఆగిపోయిన ప్రతిదీ తిరిగి ప్రారంభించే దేవుడు ఒకడు ఉంటున్నాడు. హల్లెలూయా. తలలు వంచినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కృపగల దేవా, దయగలిగినటువంటి మా ప్రభువా, మహిమ కలిగినటువంటి మా యేసయ్యా, నిండు మనస్సుతో నీకు కృతజ్ఞతాస్తుతి ఆరాధన నేను తెలియజేస్తున్నాం ప్రభువా. నీ నామం మహిమపరచబడును గాక, నీ నామం ఘనపరచబడును గాక, నీ నామం హెచ్చింపబడును గాక, నీ నామం కొనియాడబడును గాక. ప్రభువా, నీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడినటువంటి సందేశం నీ శక్తి బలము వలన సాధ్యము కానిది ఆయన వలన సాధ్యమవుతుంది అని మీరు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి నీకు స్తోత్రం. మీరు ఇచ్చినటువంటి ప్రవచనాత్మకమైన సందేశమును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఏ జీవితాలలో అయితే వారి శక్తికి బలమునకు మించిన సమస్య ఉందో యేసు నామమందు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తండ్రి ప్రభువా, ఎవరి జీవితంలో అయితే భయంకరమైనటువంటి గొప్ప పర్వతములు ఉంటున్నాయో యేసు నామమందు వారి జీవితంలో ఉన్న గొప్ప పర్వతము అనేటువంటి సమస్య, గొప్ప పర్వతము అనేటువంటి రోగము, గొప్ప పర్వతము అనేటువంటి వ్యాధి యేసు నామమందు చదురు భూమిగా మారును గాక. Father, in the name of Jesus, let every problem be seized out. ప్రతి సమస్య ఇప్పుడే తొలగిపోవును గాక, తొలగిపోవును గాక.
తని ఏ రోగము ఏ వ్యాధి ఉన్నా ప్రభు యేసు నామముందు తొలగిపోను గాక. ప్రతి గొప్ప పర్వతము, ప్రతి విధమైనటువంటి దర్యావేషు, ప్రతి విధమైనటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజలు యేసు నామమందునైనా వారు ప్రక్కకు తొలగిపోవుదురు కాక. ఏ జీవితాలలో, కుటుంబాలలో ఆశీర్వాదాలు నిలబడిపోయి ఉన్నాయో, వాగ్దానములు నిలబడిపోయి ఉన్నాయో తండ్రి, అది నీ వలనే సాధ్యము కనుక యేసు నామమందు తిరిగి పునః ప్రారంభమగును గాక, తిరిగి పునః ప్రారంభమగును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. ఎవరైతే పరిచయను ప్రేమించి వారి వంతు సహకారం అందిస్తారు వారందరిని మీరు దీవించండి ప్రభువా. వారందరిని మీరు ఆశీర్వదించమని యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.